చెప్పండి అన్న, కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చిండ్రు? సార్, మాకు మీడియా మిత్రులందరికీ నమస్కారం. మేము కలెక్టర్ ఆఫీస్కు రావడం అంటారంటే, నా పేరు రాములు, మేము చేపల ప్రెసిడెంట్ మత్స్యశాఖ అప్పన్నపల్లి. అయితే ఇక్కడ రావడం ఏంటంటారంటే, ఇప్పుడు పోయిన సంవత్సరం నుంచి మాకు ఏమైందంటారంటే, ఎలక్షన్ జరుపుకునే కంటే ముందు నుంచి మాకు చెరువులు అనేవి ఎన్ని ఉన్నాయి. గంగోసుకుంట ఒకటి, పెద్ద చెరువు ఒకటి, కామాయకుంట ఒకటి, సిర్పన్కుంట ఒకటి, మొత్తం వచ్చేసి 4 చెరువులు. 4 చెరువుల మొత్తం 204 ఎకరాలకు ఉన్నాయి. 4 ఎకరాల దీంట్లో అయితే మాకు ఇంతకుముందు ఆన్లైన్లో కానీ దేంట్లో కానీ 4 చెరువులు మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఆన్లైన్లో ఓకే ఉన్నాయి. అయితే దీంట్లో ఇప్పుడు మాకేమైందంటే కామాయకుంట అనేది దాంట్లో ఆన్లైన్లో లేకుండా తీసేసారు. ఆ తీసేయడం వలన ఇప్పుడు మేము ఇప్పుడు ఆన్లైన్లో తీసేదాన్ని మీకు ఎట్లా తెలిసింది? మేమున్నాం సార్ అక్కడనే పోయి. అంటే ఎన్ని సంవత్సరాల కింద ఈ కామాయకుంట ఉండే? అంటే ఇప్పటి నుంచి మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఉంది సార్ అది. కానీ ఇప్పుడు 3.5 సంవత్సరాల కింద దాన్ని వచ్చి ఇది చేసినారు. చేసినప్పుడు మేము ఇరిగేషన్ ఆఫీస్కి ఫోన్ చేసినాము. పోలీసు వాళ్ళు వచ్చారు, ఎస్ఐలు వచ్చారు. వాళ్ళు వచ్చి ఆ కట్ట తీసేయడం వల్ల దాని మీద కేసు నడుస్తుంది. ఇప్పుడు అయితే కేసు నడుస్తుంది. దాన్ని ఇంకా అప్పుడు పోయిన మంత్రి గారిని కలిసినాము, మళ్ళీ ఇప్పుడు పోయిన కలెక్టర్ గారిని కలిసినాము. ఇప్పుడు కూడా ఈమె కొత్తగా వచ్చింది అని చెప్పేసి ఏమైనా మాకు ఆశించి కట్ట నిర్మాణం చేస్తుందేమని చెప్పేసి ఈమె కూడా పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మా జీవనోపాధి కోసము మేము బతుకుదాం అనేది ఆశతోటి మా కట్ట మాకు నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి ఇది కట్ట ఇవ్వడం, అది లెటర్ ఇవ్వడం జరిగింది. చెప్పండి అన్న. నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్, తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు. మెట్టుకాడి ప్రభాకర్ గుజరాత్ మహాసభ అధ్యక్షగా తాను చెరువులు కుంటల వివరాలను మౌనార్ అర్బన్ మరియు వెళ్ళిన గ్రామాల వివరాలను ఆర్టీ యాక్ట్ ద్వారా సేకరించింది. అందులో 31 కుంటలు చెరువులను ఐడెంటిఫై చేసి సర్టిఫై చేసి ఆర్టీ యాక్ట్ కింద వారికి ఇచ్చింది. తర్వాత కాలంలో మేము ఇక్కడ అపనపల్లి పిట్టలరాములు వాళ్ళని సంప్రదించినప్పుడు, అయ్యా మీతో ఎన్ని కుంటలు ఉన్నాయన్నప్పుడు బైలా ప్రకారము 4 కుంటలు 204 ఎకరాల విస్తీర్ణం నీటి పరివాహక ప్రాంతంగా సర్టిఫై చేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది. అందులో కామాయకుంట 18 ఎకరాలకు విస్తీర్ణం కలదని చెప్పి సర్టిఫై చేసిన కాపీ వాళ్ళ దగ్గర నాకు ఉండి నేను తీసుకున్నాను. తర్వాత బైలా కూడా దాని ప్రకారం ఏర్పడి సొసైటీ ఏర్పడి మొత్తము కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరిగితే ఇప్పుడు రాములే అధ్యక్షుడు, వీళ్ళందరూ డైరెక్టర్స్. ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే, పట్టేదారులైనా గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న ఏరియా లోపల ముఖ్యంగా చెరువుల కుంటలలో కట్టడాలు నిర్మించవు, సివిల్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. అయితే వాళ్ళు ఏం చేసిందంటే, పక్కన ఉన్న పట్టదారులతో కుమ్ముకై కొంతమంది రాజకీయ నాయకులు ఆ కట్టను తెంచేసి మొత్తం దాన్ని చెరువులు చేయాలని చూసినప్పుడు ఊరోళ్ళు అడ్డుకున్నారు. చేపల సంఘం వాళ్ళు మిగతా ఊరోళ్ళు అడ్డుకొని దాని ఆపితే క్రిమినల్ కేసు అయింది. క్రిమినల్ కేసు అయినాక ప్రభాకర్ అంటే ఎవరు అంటే వీళ్ళ మీద అయిందా క్రిమినల్ కేసు? ఎవరైతే కట్ట తెంచిండ్రో దాంట్లో కూడా తెంచిపోయినరు, దాని ఫోటోలు కొట్టిపోయి ఎఫ్ఐఆర్ చేసిండ్రు. చేసినప్పుడు అది విచారణలో ఉన్నప్పుడు విచారణలో ఉన్న కుంట కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం బైలాలో ఉండి చేపల సంఘానికి రిజిస్ట్రేషన్ అయిన కుంట, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సర్టిఫై చేసిన కుంట, తదుపరి వాళ్ళు ఇచ్చిన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సర్టిఫికెట్లో ఎందుకు లేదనేది కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చింది. అంటే ఇక్కడ క్లియర్గా ఏమవుతుందంటే, ల్యాండ్ గ్రాబర్స్ అంటే భూ ఆక్రమదారులు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో కుమ్ముక్కై రాజకీయ నాయకుల అండదండతో రికార్డులను తొలగించడం అనేది చాలా నేరము, రాజ్యాంగబద్ధంగా విరుద్ధము. కాబట్టి చెరువులపైన కుమ్మరోళ్ళు, చాకలోళ్ళు జీవనోపాధులతో, అదే రకంగా చేపలు పట్టే బెస్తలు కానీ, తెలుగోళ్ళు కానీ, గంగపుత్రులు కానీ మత్స్యకారులుగా జీవనోపాధి ఉంటుంది. మా సొసైటీ కింద ఉన్న కుంట ఈరోజు కనుమరుగైందని కలెక్టర్ గారికి రిపోర్ట్ చేస్తే వారికి అర్థమైంది. వెంటనే దాని మీద చర్య తీసుకొని సమగ్ర రిపోర్ట్ ఇచ్చి నాకు పూర్తి నివేదిక అందించాలని ఇరిగేషన్కు ఆదేశించారు. వారు ధన్యవాదాలు తెలుపుతున్నాం. వెంటనే దానికి బాధ్యులైన వాళ్ళపైన సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకొని ఆ కుంటను కాపాడి యథాప్రకారము కొన్ని 100 ఏండ్ల నుంచి ఉన్న కుంట ఇటీవల మాయమైంది కాబట్టి దాన్ని వెంటనే ఇరిగేషన్ రికార్డులో చేర్చి వీళ్ళకు రక్షణ కలిగించాలనేది మా ప్రధానమైన డిమాండ్. అంటే ఇప్పుడు ఈ పోరాటం ఈ కుంటతోనే ఆగుతుందా, లేకపోతే ఇంకా చాలా పురాతన కుంటలు ఎన్నో మాయమైన సందర్భాలు ఉన్నాయి, వాటిపైన కూడా మీ పోరాటం ఇంకా? ఈ పోరాటము గత 6 నెలల నుంచి గుజరాత్ సంఘం ప్రెసిడెంట్ ప్రభాకర్ ప్రారంభించారు. 2 నెలల నుంచి నేను మిగతా అన్ని కులాలకు సంబంధించిన విషయాలను కూడా క్రోడీకరించి దాదాపు ఇప్పటికే 6 రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం.
ముఖ్యంగా టౌన్ పరిధిలో విలీన గ్రామాలలో ఉన్న కుంటలు దాదాపు తాటికుంట కానీ ఇవి కామాయ కుంట కానీ కొత్త కుంట కానీ బసవన కుంట కానీ చిక్కుడువా కానీ ఇవన్నీ కూడా రికార్డులు లేకుండా పోతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రైమ్ ఏరియాలో ఉన్న కుంటలు భూములు కాబట్టి ఈ పక్కన ఉన్న పట్టదారులు రియల్ ఎస్టేట్ వస్తున్న కొమ్ముకై బై నెంబర్లు వేసుకుంటూ వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులతోన అండతోన అధికారులకు లంచాలు ఇచ్చి వాళ్ళని కొమ్ముకు చేసి రికార్డులకు తారుమారు చేస్తున్నాం. కలెక్టర్ గారు ఇప్పుడే మేము ఇచ్చిన ఫిర్యాదులకు స్పందించి ఇరిగేషన్ మున్సిపల్ కమిషనర్ అర్బన్ తహసీల్దార్తో కూడిన ఒక త్రిసభ్య కమిటీ వేసి వారిని సమగ్ర విచారణ చేసి చెరువు కుంటలకు రక్షణ కల్పించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చి మాకు కాపీ కూడా ఇచ్చింది. వారికి ధన్యవాదాలు చెప్పినాం. శీఘ్రమే దీంట్లో ఆ చెరువుల కుంటలపై ఆక్రమణలపై చర్య తీసుకొని డిమార్కేషన్ చేయాలి. మొత్తం కొలిసి రెవెన్యూ రికార్డుకు ఇరిగేషన్కు వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి రెవెన్యూ రికార్డు ప్రకారము ఇరిగేషన్ రికార్డులను సరిదిద్ది మొత్తం కుంటలనంతా యథాప్రకారం పెట్టాలి. పెద్ద చెరువుతో కూడుకుంటూ మొత్తం పాలమూరులో ఉన్న చెరువులు అన్నీ కూడా మాయమైన చెరువులు, రికార్డులో ఉన్న చెరువులు అన్నీ కూడా రియల్ ఎక్స్టెంట్ ఎంత, ఆ రియల్ ఎక్స్టెంట్ మొత్తం కూడా కొలిచి డిమార్కేషన్ చేయాలని, ఆక్రమణలను పూర్తిగా తొలగించాలని, నీటి కొరత ఏర్పడకుండా, నీటి ఎద్దడి ఏర్పడకుండా బహుజనులకు బీసీలకు ఉన్న కుల వృత్తులను కాపాడడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నారు.